హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఇన్ఫోకస్ విజన్ 3 ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో ముందుగా నాకు నచ్చిన దాని గురించి ముందుగా నేను చెప్పాలంటే డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.7 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో 2.5D కర్వ్ టెంపర్డ్ గ్లాస్ డిస్ప్లే అనేది మనకి లభిస్తుంది. డిస్ప్లే అనేది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే వచ్చేసరికి మనకి ఆటో బ్రైట్నెస్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి డిస్ప్లే అనేది చాలా బాగుందని చెప్పాలి. ఇందులో నాకు బాగా నచ్చింది. సో తర్వాత నచ్చింది వచ్చేసరికి ఏంటంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వచ్చేసరికి ఇక్కడ మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. సో దీనికి మనం కంటిన్యూషన్ గా మనం డిస్ప్లే ఆన్ చేసి మనం కంటిన్యూషన్ గా చూస్తే 8 to 10 hours అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. సో అది మీరు బ్రైట్నెస్ లెవెల్ బట్టి ఉంటుంది అనమాట. మీరు ఆటో బ్రైట్నెస్ లో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా నాకు తెలిసి 8 నుంచి 10 hours లోపు మనకి రావచ్చు. ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు బిలో 8 hours వరకు మనకి వస్తుంది అనమాట. సో అది మెయిన్ మనకి బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ అనేది నాకు ఇందులో బాగా నచ్చింది. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి కాల్ రికార్డింగ్ ఆప్షన్. సో బిల్ట్ ఇన్ మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అలాగే వచ్చేసరికి మనకి స్క్రీన్ రికార్డింగ్ కూడా, ఏదైతే మనకి స్క్రీన్ రికార్డింగ్ ఉందో స్క్రీన్ రికార్డింగ్ కూడా బిల్ట్ ఇన్ ఇచ్చారు. అలాగే FM ఇచ్చారు. సో ఇవన్నీ మంచి విషయాలు కింద చెప్పుకోవాలి. అలాగే దీనికి రానున్న అప్డేట్స్ లో మనకి ఏదైతే ఫేస్ అన్లాక్ ఉందో, సో ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇస్తామని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ సైట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు, కమింగ్ సూన్ అని. సో మనం రానున్న అప్డేట్స్ లో మనం ఇందులో ఫేస్ అన్లాక్ అనేది చూసుకోవచ్చు. ప్రెసెంట్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఇందులో Android 7.0 నాగట్ ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఉంది. మనకి డిసెంబర్ కానీ జనవరి కానీ ఇంకా రావాల్సి ఉంది. సో మనకి అప్డేట్ అనేది ఇస్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో తెలియదు కానీ సో మనకి అదైతే ఉంది. తర్వాత వచ్చేసరికి దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ గురించి చెప్పుకోవాలి. సో ఫింగర్ ప్రింట్ అనేది మనకి ఈ బడ్జెట్ లో మనకి 7000 బడ్జెట్ లో మనకి ఫింగర్ ప్రింట్ అనేది లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ కనుక మనం చూసుకుంటే మనకి యాక్యూర్ గా అయితే పనిచేస్తుంది, కానీ కాకపోతే మనం ఫింగర్ పెట్టిన తర్వాత కనీసం 1 సెకండ్ నుంచి 1.5 సెకండ్ అనేది డిలే అనేది అవుతుంది. సో కాకపోతే ఫింగర్ ప్రింట్ అయితే మాత్రం ఫెయిల్యూర్ లేదు. మనకి ఫింగర్ ప్రింట్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సో తర్వాత ఇంకోటి చూసుకుంటే ఇందులో మనకి స్ప్లిట్ డిస్ప్లే అనేది ఉందన్నమాట. సో అంటే మల్టీ డిస్ప్లే అనమాట. ఒకేసారి మనం 2 డిస్ప్లేస్ ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఉంది. మనం 2 డిస్ప్లేలు ఒకవైపు మనం ఫేస్బుక్ చూసుకుంటే ఇంకోవైపు మనం వాట్సాప్ కూడా చూసుకోవచ్చు. సో డిస్ప్లే సైజ్ మన పెద్దది 5.7 ఇంచ్ కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే చిన్నగా ఉందన్న ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ కలగట్లేదు. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో ఒక గేమ్స్ విషయానికి వచ్చేసరికి మనకి హెవీ గేమ్స్ ఉన్నాయో, హెవీ గేమ్స్ ని మినిమం హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. సో మరీ ల్యాగ్ అయితే రావట్లేదు. ఫ్రేమ్స్ అయితే బేబస్ డ్రాప్సింగ్ అయితే లేవు. మామూలుగా ఏదైతే లో గ్రాఫిక్ మిడిల్ గ్రాఫిక్ ఏదైతే ఉన్నాయో సో అవైతే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఇంకా తర్వాత కెమెరా గురించి చెప్పుకోవాలి. సో కెమెరా వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా లభిస్తుంది దీనికి. సో ఇది ఒక ప్లస్ కింద చెప్పుకోవాలి. ఒకటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 2 మెగాపిక్సెల్. సో కెమెరా గురించి అలాగే గేమింగ్ గురించి బ్యాటరీ గురించి నేను సపరేట్ గా వీడియో అనేది చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ వదిలేస్తున్నాను. అలాగే వచ్చేసరికి పైన కార్డ్స్ లో మీకు లింక్స్ అనేవి స్క్రోల్ అవుతాయి. సో అక్కడ నుంచి మీరు కెమెరా, గేమింగ్ అలాగే బ్యాటరీ రివ్యూ అనేది చూడొచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే మనం ఇయర్ స్పీకర్ గురించి చెప్పుకోవాలి. సో ఇయర్ స్పీకర్ ఏదైతే ఉందో అది మంచి లౌడ్ గానే వినిపిస్తుంది. సో మనం ట్రాఫిక్ లో ఉన్నా లేదంటే ఏదైనా క్రౌడ్ లో ఉన్నా సరే మనకి స్పీకర్ అయితే వినబడుతుంది. కాకపోతే స్పీకర్ ని బాగా హై క్వాలిటీ కింద మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోనివ్వండి, ఎందుకంటే అంత హై క్వాలిటీ అయితే ఏం కాదు. ఎందుకంటే మన బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకా చూసుకుంటే మనకి ఇందులో నోటిఫికేషన్ LED కూడా కనిపిస్తుంది. సో ఈ చివరి కార్నర్ లో మనకి నోటిఫికేషన్ LED అనేది ఇచ్చారు. సో మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా, మిస్డ్ కాల్స్ వచ్చినా, వాట్సాప్ అలర్ట్స్, సో ఏమైనా అలర్ట్స్ ఉంటే మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ LED అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి చాలా పెద్దదైతే ఇవ్వలేదు, చాలా చిన్న డాట్ లాగా ఇచ్చారు. మనకి దీనివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది లేదు. మెయిన్ నైట్ టైం మనం పక్కన పెట్టినప్పుడు అది బ్లింక్ అవుతుంటే ఆ వెలుతురు అనేది మనకి అంటే బాగా ఎక్కువ కాంతి అనేది రావట్లేదు. సో మనం చూస్తేనే మనకి అది బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. సో అంత చిన్న డాట్ లాగా ఇచ్చారు. సో అదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నేను S8+ వాడుతున్నాను. దాంట్లో వచ్చేసరికి లైట్ అనేది కొంచెం పెద్దది ఉంటుంది. సో అది కనుక బ్లింక్ అవుతుంటే మనకి 1 సైడ్ నుంచి వెలుతురు పడుతున్నట్టుగా ఒక హెడేక్ లాగా ఉంటుంది. సో దీంతో అయితే నాకు ఆ ప్రాబ్లం అనిపించలేదు అనమాట. సో UI వచ్చేసరికి మనకి చాలా కూల్ గా ఉంది. అలాగే వచ్చేసరికి వీళ్ళు థీమ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏమైనా థీమ్స్ కావాలంటే కంప్లీట్ అన్ని థీమ్స్ మనకి ఫ్రీ థీమ్స్ మనకి ఇందులో చాలా అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన థీమ్ ని మనం అప్లై చేసుకోవచ్చు. థీమ్స్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి. సో నాకైతే థీమ్స్ చూడడానికి బాగా నచ్చింది. సో థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనకి వాల్ పేపర్స్ అలాగే ఐకాన్స్ వీటిని మాత్రమే చేంజ్ చేస్తుంది. ఏదైతే మన డైల్ ప్యాడ్ కానివ్వండి, సెట్టింగ్స్ లో కానీ అవన్నీ మనకి థీమ్స్ వల్ల చేంజెస్ అయితే ఏమీ లేవు. వాల్ పేపర్స్ మరియు ఐకాన్స్ మాత్రమే మనకి ఇక్కడ చేంజెస్ అనేది కనబడతాయి ఈ థీమ్స్ వల్ల. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో ఫోన్స్ లో మనకి వీడియో కాల్ అనేది డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చారు. మీరు జియో వాడుతున్నట్టయితే మనకి వీడియో కాల్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి. దానికోసం మనం థర్డ్ పార్టీ యాప్ ని అంటే మన జియో 4G కాల్
యాప్ని ఇన్స్టాల్ చేయకుండా మనకు డైరెక్ట్గా కాల్స్ అయితే వెళ్తున్నాయి. సో నేను ఈ వీడియో కాల్లో వచ్చేసరికి లిటిల్ బిట్ బగ్ అనేది నేను నోటీస్ చేశాను. ఒక 5 సార్లు కనుక చేస్తే మన వీడియో కాల్ని 2 టైమ్స్ అయితే ఫెయిల్ అవుతుంది. సో అది మనకి రానున్న అప్డేట్లో ఏమైనా సరి చేయొచ్చేమో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి ఓటీజీ సపోర్ట్ ఉంది. నేను దీనికి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేశాను, పనిచేస్తుంది. అలాగే మౌస్ కనెక్ట్ చేశాను, పనిచేస్తుంది. సో ఓటీజీ సపోర్ట్ అయితే ఉంది. మనకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను, బట్ రీడ్ అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది. మరి కనెక్ట్ అవుద్దో లేదో కూడా తెలియదు. సో అది చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి మనం వీడియో చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను ఇందులో దగ్గర 4 మూవీస్ వరకు చూశాను. అలాగే వచ్చేసరికి జబర్దస్త్ షోలు 2 చూశాను. సో నాకైతే వీడియో క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మంచి మొబైల్ అవుతుంది ఇది నన్ను అడిగితే. సో తర్వాత ఇంకా వాల్యూమ్ సంగతి చూసుకుంటే ఏదైతే మనకి లౌడ్ స్పీకర్ ఉందో, సో లౌడ్ స్పీకర్ సంగతి చూసుకుంటే మనకి లౌడ్ స్పీకర్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ డౌన్ మౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మనం మొబైల్ మామూలుగా ఉన్నప్పుడు ఓకే, మనకి లౌడ్ స్పీకర్ అనేది అంటే రింగ్ టోన్ అనేది కానీ అంటే లౌడ్ స్పీకర్ బాగానే ఉంది. ఏదైతే మనం టేబుల్ మీద పెడతామో పెట్టినప్పుడు మాత్రం సౌండ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నాకు తెలిసి దగ్గర 30% డౌన్ అయిపోతుంది సౌండ్ అనేది. సో అదొకటి మనకి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే బిల్ క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే బిల్ క్వాలిటీ మనకి చూడడానికి బాగుంది. మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అంటే డిస్ప్లే వైజ్ గా మనం చూసుకుంటే మనకి ఇది 2.5D అవడం వల్ల మనకి లుక్ వైజ్ గా ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మనకి చూడడానికి మెటాలిక్ బాడీ లాగా అనిపించినా సరే మెటల్ బాడీ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ ఫైబర్ బాడీ అనమాట. చూడడానికి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే వెయిట్ పరంగా గానీ అలాగే గ్రిప్ పరంగా గానీ చాలా చక్కగా ఉంది. మనం పట్టుకోవడానికి అయితే చాలా చక్కగా చేతిలో నిముడుతుంది. సో బిల్డ్ క్వాలిటీ విధంగా చూసుకుంటే బాగానే ఉందని చెప్పాలి. ఇంకా అలాగే మనం హీటింగ్ పరంగా మనం చూసుకుంటే హీట్ అయితే మనకేమీ తెలియట్లేదు. హీట్ అయితే నాకైతే అనిపించలేదు. మీకు ఆల్రెడీ నేను గేమ్ రివ్యూలో చూపించాను. మాక్సిమం మనకి 39 వరకు మనకి హీట్ అనేది రీచ్ అయింది మనం గేమ్స్ ఆడితే. సో అంతకుమించి మనకి గేమ్స్ ఆడినప్పుడు మనకి హీట్ అయితే రీచ్ అవ్వలేదు. అలాగే ఏదైతే మనం వీడియోస్ చూస్తున్నా, ఆన్లైన్లో ఉన్నా, మనం బ్రౌజింగ్ చేస్తున్నా, నేను ఇప్పుడు వరకు నేను యూజ్ చేసి నేను నోటీస్ చేసి కాల్స్ చేసినా సరే హీటింగ్ అనేది అయితే నాకైతే ఏం అనిపించలేదు. లైట్గా వామ్ అనిపిస్తుంది, అది కూడా గేమ్స్లోనే. విడిగా అయితే మనకి హీటింగ్ ప్రాబ్లం అనేది అసలు లేదు నాకైతే. నా వరకు నేను నోటీస్ చేసింది అయితే ఇది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న మైనస్ల గురించి మాట్లాడుకుందాం. సో ప్రధానంగా నాకు ఇందులో నచ్చని మెయిన్ మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉందో. సో ఆ స్టోరేజ్ అనేది 16 GB ఇచ్చారు. సో అది ప్రధానమైన మైనస్ కింద చెప్పుకోవాలి. సో మనకి 16 GB ఇవ్వడం వల్ల అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చూసుకుంటే మనకి 9 GB మాత్రమే లభిస్తుంది. సో ఈ 9 GBలోనే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. సో ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇవ్వడం మరో మైనస్ కింద చెప్పుకోవాలి. సో ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అవ్వడం వల్ల మనకి బిల్ట్ ఇన్ స్టోరేజ్ 16 GB అవడం వల్ల మనం సింగిల్ సిమ్ లాగే దీన్ని యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 సిమ్లు కనుక మనం వేసుకొని వాడినట్టయితే ఏదైతే బిల్ట్ ఇన్ 9 GB ఉందో ఆ 9 GBనే యూజ్ చేయాల్సి వస్తుంది. అదే కనుక మనం సింగిల్ సిమ్ వేసుకొని ఇంకోటి మెమరీ కార్డ్ వేసుకుంటే కనుక మనం ఈ మొబైల్ ని పూర్తి స్థాయిలో మనం యూజ్ చేయగలం. సో ఇది వచ్చేసరికి ప్రధానమైన మైనస్ దీనికి స్టోరేజ్ అని చెప్పాలి. సో తర్వాత ఇంకో మైనస్ ఏంటంటే ర్యామ్ అని చెప్పాలి. సో ర్యామ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్ వాటిల్లో మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే 2 GB ర్యామ్ అవ్వడం వల్ల ఎక్కువగా మల్టీ యాప్స్ ని మనం రన్ చేయలేము. సో నేను రన్ చేసినంత వరకు ఒక 10 యాప్స్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే చేసింది. సో తర్వాత ఆ పైన మనం ఏమైనా చేయాలంటే మాత్రం కొంచెం ల్యాగ్ అనేది వస్తుంది. అలాగే ఏదైతే ఓపెన్ చేసిన యాప్స్ ఉన్నాయో అవి మళ్ళీ రీలోడ్ అనేది అవుతుంది జరుగుతుంది. సో అదొకటి మైనస్ కింద అనుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా మంది ఇప్పుడు స్నాప్ డ్రాగన్ యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో అందువల్ల స్నాప్ డ్రాగన్ 425 ఇచ్చినా బాగుండేది. సో వీళ్ళు వచ్చేసరికి మీడియాటెక్ యూజ్ చేశారు. బట్ ఏదైతే మనకి ఇందులో యూజ్ చేసిన మీడియాటెక్ MT 6737 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 6737 అలాగే మనకి 425 స్నాప్ డ్రాగన్ రెండు కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ గా ఉంటాయి పర్ఫార్మెన్స్ విషయంలో వచ్చేసరికి. కాకపోతే జనాలు ఏంటంటే చాలా వరకు స్నాప్ డ్రాగన్ మీదే ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల స్నాప్ డ్రాగన్ ఇచ్చుంటే బాగుండేదని నా ఉద్దేశం అనమాట. ఇందులో మనకి జిరోస్కోప్ సెన్సార్ అనేది ఇవ్వలేదన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ సెన్సార్, లైటింగ్ సెన్సార్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే లభిస్తాయి. మనకి జిరోస్కోప్ సెన్సార్ అనేది లేదు. సో జిరోస్కోప్ సెన్సార్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే 360 గేమ్స్ ఉంటాయో VR గేమ్స్, సో అవి మనం ఇందులో వాడలేమన్నమాట. అలాగైతే ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది పనిచేయదు, జిరోస్కోప్ సెన్సార్ లేదు కాబట్టి. జిరోస్కోప్ సెన్సార్ లేకపోవడం ఇది ఒక ప్రధానమైన మైనస్ గురించి చెప్పుకోవాలి. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఆటో ఫోకస్ అనేది యాక్యూర్ గా పనిచేయట్లేదు, అంటే సరిగ్గా తీసుకోవట్లేదు. సో అదో మైనస్ కింద చెప్పుకోవాలి. ఇక మనకి లో లైట్ కండిషన్ లో నాయిస్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది, అదో మైనస్ కింద చెప్పుకోవాలి. ఇంకా మిగిలిన విషయాల్లో కెమెరా విషయాల్లో చూసుకుంటే పర్వాలేదు. కానీ ఏదైతే ఆ వీడియో రికార్డింగ్ అప్పుడు ఆటో ఫోకస్ లోను అలాగే బాగా లో లైట్ లో
మనకి నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేయడం ఈ ప్రధానమైన మైనస్ల కింద చెప్పుకోవాలి. సో వీటి గురించి నేను ఆల్రెడీ కెమెరా రివ్యూలో మీకు చెప్పడం జరిగింది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక ప్రధానమైన మైనస్లు అంటే ఏమి లేవు. ఏదైతే ఈ ఫింగర్ ప్రింట్ ఉందో ఈ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ డిలే అయితే తీసుకుంటుంది, కాకపోతే యాక్యురేట్ గానే పనిచేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ నేను ఇందులో నోటీస్ చేసిన మైనస్లు. సో ఇంకా ఆడియో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి చెప్పవసరం లేదు. మన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నా సరే ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు ఇప్పటి వరకు నేను వాడిన వాటిలో నాకు అనిపించిన మైనస్లు అనమాట ఇవి. సో అలాగే ప్లస్లు కూడా మీకు చెప్పాను. దీన్ని బట్టి మీరు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే నా వరకు ఈ మొబైల్ అయితే 7000 సెగ్మెంట్లో మంచి మొబైల్ అవుతుంది ఇది. ఎందుకంటే మనకి నేను చెప్పిన మైనస్లు కనుక మనం పక్కన పెట్టేస్తే మిగిలిన మనకి ఇందులో ప్లస్లే కనబడుతున్నాయి. సో ఫ్యూచర్లో మనకి ఇందులో ఫేస్ అన్లాక్ కూడా మనకి లభిస్తుందంట. సో అది కూడా వస్తుంది. సో మీరు కనుక ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి తీసుకుంటే మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అనేది అవుతుంది. సో నేను చెప్పింది మీకు నోటీస్ అంటే నేను చెప్పిన వాటిలో మీరు ఏంటి కావాలి ఏమి వద్దు అనేది మీరు గ్రహించి మీకు కావాల్సినవి ఇందులో ఉన్నాయో లేదో తెలుసుకొని మీరు తీసుకోగలరు. అంతేగాని నేను చెప్పాను కదా అని చెప్పి కాదు, ఇది నేను నోటీస్ చేసి నేనైతే ఎవరిని తీసుకోమని కానీ తీసుకోవద్దు కానీ రికమెండ్ అయితే చేయను. సో ఎందుకంటే అలా చేయడం వల్ల మళ్ళీ మాకే బ్యాడ్ వస్తుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫోకస్ విజన్ 3 ఫుల్ రివ్యూ చూసి ఆనందించారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.